రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త జోష్తో కనిపిస్తోంది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై భారీ టార్గెట్ను కరిగించిన ఉత్సాహంలో ఉంది. ఈసారి బయట వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ కానుంది. 13 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 602 పరుగులు సాధించాడు. అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విధ్వంసకర ఆటతీరుకు సాల్ట్ కేరాఫ్గా మారిపోయాడు. కోహ్లీ సాల్ట్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ శుభారంభాన్ని కోరుకుంటోంది. దేవదత్ పడిక్కల్ లేకపోవడం మైనస్సే. రజిత్ పటీదార్ కూడా సీజన్ ఆరంభంలో మాదిరిగా మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. గత మ్యాచ్లో జితేష్ శర్మ వీరకొట్టుడు కొట్టాడు. జితేష్ ఫామ్ ఆర్సీబీకి కలిసిరానుంది. టిమ్ డేవిడ్ ఫిట్నెస్ పై ఆందోళన కనిపిస్తోంది. లివింగ్ స్టోన్ చెలరేగితే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. గత మ్యాచ్లో నువాన్ తుషారా బెటర్గా బౌలింగ్ చేశాడు. హెజల్వుడ్ ఎంట్రీతో నువాన్ తుషారను పక్కన పెట్టడం ఖాయమే. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, షెపర్డ్, కృణాల్ పాండ్యా, సుయాస్ శర్మపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఈసారి లీగ్ దశలో ముల్లాన్పూర్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ పైచేయి సాధించింది. అదే ఊపును కొనసాగించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టుదలగా ఉంది. కాకపోతే సీజన్లో ముఖాముఖీ తలపడిన మరో మ్యాచ్లో పంజాబే సత్తా చాటింది.